ఎస్ వెరీ ఫెంటాస్టిక్ మార్నింగ్. సో లీడర్స్, నా పేరు సయ్యద్ ఇమాం. నేను హైదరాబాద్ నుంచి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. సో లీడర్స్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పీ భారీల్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ రీయూనియన్ ప్రోగ్రామ్ విన్నింగ్ టీమ్ని స్థాపించి మమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తున్నందుకు గాను చాలా ఎంత థ్యాంక్స్ చెప్తున్నా తక్కువే. సో మీ అందరికీ తెలిసిందే, మేము డే 1 FRU అనేది నిన్న అటెండ్ అయినాము. ఈరోజు సెకండ్ డే అండ్ థర్డ్ డే ఉంది. సో ఈ ప్రోగ్రామ్ ఎంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్ అంటే, నిన్న చిన్న ఎగ్జాంపుల్తో నేను చూపిస్తా. నిన్న ఒక టీచింగ్స్లో ఒక పార్ట్ మేము విన్నది ఏంటంటే, ఈ బండి నేను కారు నడుపుతున్నాను కదా, సో దీంట్లో ఒక బ్రేక్ అనేది ఉంది. జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఆ బ్రేక్ అనేది మన స్పీడ్ని తక్కువ చేయడానికి, ఆగడానికి, తగ్గడానికి అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనకు ఒక నిన్న విషయం తెలిసింది ఏంటి అంటే, అది ఆ బ్రేక్ అనేది మన స్పీడ్ని పెంచడానికి పనిచేస్తుంది అని. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, రైట్. సో చెప్తాను వినండి. ఒక్కసారి ఆలోచన చేయండి, మీ బండిలో ఒకవేళ ఆ బ్రేక్ అనేది లేకపోతే మీరు స్పీడ్కి వెళ్ళగలుగుతారా? నో. అంటే మీరు ఒక స్పీడ్ బ్రేక్ ఉందని చెప్పేసి మీ బండిని ఒక 80 స్పీడ్లో, 100, ఒక 110, 120 ఆ స్పీడ్లో, ఆ పర్మిటెడ్ స్పీడ్ ఎంత అంత మనం పోగలుగుతున్నాం. అదే ఒకవేళ బ్రేక్ లేకపోతే మన బండి స్పీడ్ పెరుగుతుందా? 10, 5 లేకుంటే 20లోనే మనం మొత్తం బండిని నడిపించాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఆపలేం కాబట్టి. సో బ్రేక్ అనేది ఈ విధంగా మన బండిని, కార్ని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాని స్పీడ్ని పెంచేందుకు ఈ రకంగా సహాయపడుతుంది, పనిచేస్తుంది. సో ఇట్లాంటివి చాలా విషయాలు మన లైఫ్లో మనము ఉన్నదాన్ని పాజిటివ్గా చూడకుండా, నెగిటివ్స్ అన్ని చూసుకుంటూ దాన్ని ఏదో మనం అనుకుంటుంటాం. సో ఇట్లాంటి విషయాలు నేర్చుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా FRUకి రావాలి. సో FRU రావాలి అంటే మీకు ఎవరైతే వీడియో పంపిస్తున్నారో వాళ్ళకైనా ఫోన్ చేయండి, లేదంటే నాకైనా ఫోన్ చేయండి. ఎట్లా FRU అటెండ్ కావచ్చు నేను అని చెప్పేసి మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఎవరైనా అటెండ్ కావచ్చు, చదువుతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. ఎవరైనా కూడా, ప్రతి ఒక్కరు నేను కూడా చూస్తాను అనుకుని వాళ్ళు అటెండ్ చేయొచ్చు. సో ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ హెల్త్.